అండి అందరికీ మా ఇంటి దగ్గర అయితే కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేసి భగవద్గీతలో ఉన్న శ్లోకాల గురించి బాగా వివరించారు. అంతేకాకుండా భగవద్గీత పరీక్షలు కూడా పిల్లలకైతే నిర్వహించారనమాట. ఈరోజైతే కృష్ణాష్టమి లాస్ట్ రోజు అనమాట. 5 రోజుల వేడుకల్లో ఇవాళ 5వ రోజు స్వామివారి ఊరేగింపులో పాల్గొనడం మన అదృష్టం అని నేను భావిస్తున్నాను. స్వామివారిని దర్శించుకోవటం కూడా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరేమంటారు? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు కూడా ఊరేగింపునైతే చూడండి, ఆ స్వామివారి దర్శనం అయితే చేసేసుకోండి. దీంట్లో మంచి మంచి శ్లోకాలు, దాని గురించి అర్థాలు కూడా చెప్తూ ఉన్నారు. మీరు కూడా వినేస్తారు కదా అని వాయిస్ అయితే తీసేయకుండా అలాగే పెట్టేస్తున్నాను చూడండి.